అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో. మార్చలేనిదేదీ లేదని గమనించుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గుర్తుంచుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చెవితలకి ఆదినో కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో. ఈ పాటలని సారాంశాన్ని మళ్ళీ ఒకసారి అందరూ మనం గుర్తు చేసుకొని మళ్ళీ స్మరించుకొని మన జీవితాల్లో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రాజు గారికి, రవి గారికి, మిత్రులందరికీ థ్యాంక్స్.